గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు యస్టుడే మార్నింగ్ న్యూస్. రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతుంది, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. అలాగే నిన్న కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో రేవంత్ రెడ్డి గారి పైన చాలా విమర్శలు చేశారు. రేవంత్, నువ్వు నిజంగా సీఎం అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతనం లాక్కెళ్ళడం దేనికి? నీకు దమ్ముంటే వ్యక్తులు ఎవరైతే దానిపైన అభియోగాలు మోపడ్డారో వాళ్ళని గుర్తించి బయటపెట్టు, అంతేగాని అది ఏం అంతర్జాతీయ కుంభకోణంలో దాన్ని ఎందుకు చూపిస్తుళ్ళు అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్. ఇంకోటి, మరోవైపు చూస్తే హరీష్ రావు గారి కార్యాలయంలో 5,000కు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు మిస్ అవ్వడం రాష్ట్రంలో కలకలం రేపింది. నిజంగా హరీష్ రావు వస్తా ఉందా, లేకుంటే అక్కడ ఉన్న కింది వర్గాల ఉద్యోగులు హరీష్ రావు కింద అక్కడ కార్యాలయం పనిచేసిన ఉద్యోగులు ఏమన్నా తప్పు జరిగిందనే విషయాలపై మనతో పాటు మాట్లాడడానికి మార్నింగ్ న్యూస్లో కంటే సాయన గారు ఉన్నారు. ఒకసారి మనం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఈనాడు మౌలిక వసతులతో రెట్టింపు పని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన. 32 సేవా కేంద్రాలను ప్రారంభించిన సిజేఐ కొత్త భవనం అసమానతలకు తెరదించాలని ఆకాంక్ష. కొత్త భవనం అసమానతలకు తెరదించాలని ఆకాంక్ష. చూడాలి మరి. న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. సరి అయిన మౌలిక వసతులుంటే రెట్టింపు పని చేయగలరని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సిజేఐ చంద్రచూడ్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఆయనతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వి భట్టి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధేలు భూమి పూజ నిర్వహించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అదే కార్యక్రమంలో 31 జిల్లాల్లోని 32 ఈ సేవా కేంద్రాలను జస్టిస్ చంద్రచూడ్ ప్రారంభించారు అనేటటువంటి వార్తను చూడవచ్చు. యువ న్యాయవాదులు తక్షణ ఫలితాన్ని ఆశిస్తున్నారు. తమకు అవకాశం కోసం నెలల తరబడి క్యూలో నిలబడలేని అసహనంతో ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు విచారణ ప్రక్రియను కొనసాగించే పరిస్థితిలో వారు లేరు. న్యాయస్థానాల్లో కొత్తగా ఏర్పాటు చేసే మౌలిక వసతులు మెరుగైన పని పరిస్థితులను కల్పిస్తామని ఆశిస్తున్నా అని చెప్పేసి సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ చేసినటువంటి వ్యాఖ్యను మనం చూడవచ్చు. నాలుగు పెండింగ్. ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని విన్నపం. ఆమె నిర్ణయం వెలువడిన తర్వాతే ఆ స్థానానికి అభ్యర్థి ప్రకటన. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు ఇంకా కొలిక్కిరాని అభ్యర్థులు నీలం మధు మెదక్, జీవన్ రెడ్డి నిజామాబాద్, కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి, ఆత్రం సుగుణ ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్లో అభ్యర్థులు వీళ్ళు నలుగురు. నిజంగా నీలం మధుకి ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు తిరిగేసి వచ్చేసరికి మళ్ళీ కాంగ్రెస్లోని ఎంపీ సీట్ దక్కడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని చెప్పేసి విన్నవిస్తున్నారు అంటున్నారు. ఖమ్మం జిల్లాలో అనేక మంది కాంగ్రెస్ నాయకులు, కింది స్థాయి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అటు ఒకవైపు మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండాలు మోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనేక విధాలుగా సేవలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం అనేక మంది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అంటే అటు టైంను కేటాయించి వాళ్ళు ఎంతో త్యాగం చేసినటువంటి బిడ్డలు ఈ ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్నారు. కానీ అలాంటి వాళ్లకు టికెట్స్ ఇవ్వకుండా ఇవాళ ప్రియాంక గాంధీకి టికెట్ కేటాయించాలి, ఆమె నిర్ణయం తర్వాతనే ఆ సీటు మరొకరికి కేటాయిస్తామనేటటువంటి ఆలోచన కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా ఉద్యమకారులు ఎంతోమంది అంటున్నారు. తెలంగాణ తీసుకొచ్చుకున్నది తెలంగాణ ప్రజలను, తెలంగాణలో ఆర్థిక సామాజిక పరిస్థితులను మనం అంటే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకోవాలి, మన నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కూడా మన తెలంగాణ బిడ్డలకు చెందాలని చెప్పేసి ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి అనేక మంది ఉద్యమకారులు ఖమ్మం జిల్లాలో ఉన్నారు. కాబట్టి అలాంటి ఉద్యమకారులకు మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించకుండా మీరు ప్రియాంక గాంధీకి టికెట్ కేటాయిస్తామనంటే మరి దీనికోసమైనా మనం తెలంగాణ తెచ్చుకున్నది. కాబట్టి ఇక్కడ నియామకాల విషయంలో ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కానీ, అదేవిధంగా పార్టీ నియామక పదవుల్లో కానీ, పార్టీ టికెట్స్ కేటాయిస్తున్నటువంటి విషయాల్లో కానీ దాదాపు అన్ని పార్టీలలో ఇదే వ్యత్యాసాన్ని చూపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి తెలంగాణ మేధావులు ఎంతోమంది మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితులు మారాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. పచ్చనోట్ల పాన్పుపై అస్సాం అవినీతి నేత వైరల్ అయిన చిత్రంలో కలకలం. నిన్న అదే కదా, అస్సాంలో
పైసల మీద వండుకునేంద్ర నాయన. ఈ పైసలు లేకుండా అనేక మంది తినడానికి తిండి గింజలు లేక బాధపడుతున్నారు. చదివించడానికి అనేక రాష్ట్రాలలో చదువుకోవడానికి సరిగ్గా బడులు లేవు. అస్సామే తీసుకోవచ్చు. అస్సాంలోనే చాలా మంది పేద ప్రజలు ఉన్నారు. నీకు అంత పైసలు ఉంటే ఆ పేదోళ్లకు హెల్ప్ చేయండి, రకరకాల ట్రస్టులు పెట్టండి, అనేక పద్ధతులలో పేద ప్రజలను ఆదుకోండి. అంతేగాని ఆ పరుపు మీద ఉన్నట్టు ఈ పైసల మీద వండుకుంటేందిరా నాయన. ఏమో ఈడు ఎంత అవినీతి చేసి ఉంటే ఇన్ని పైసలు రావాలి. ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు. మద్యం కుంభకోణంలో సొమ్ములపై ఆధారాలు కోర్టుకు అందిస్తారు. అరవింద్ సతీమణి సంచలన ప్రకటన. కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు. వ్యాట్ను తాగేశారు. మద్యంపై విలువ ఆధారిత పన్ను భారీగా ఎగవేత. అమ్మిన సరికంతా లెక్కల్లో చూపకుండా గోల్మాల్ 2 డిస్టిలరీలోనే 500 కోట్లు అక్రమాల బహిర్గతం. మొత్తం 19 చోట్ల తనిఖీ చేస్తే ఇంకెంతో వ్యాపారాలు అధికారులు నేతలు కుమ్మక్కు విచారణలో గుర్తించిన ప్రభుత్వం. నిజంగా ఈ విషయంలోనే ఢిల్లీ లిక్కర్ పాలసీలోనే అరవింద్ కేజ్రీవాల్ గారు కావచ్చు, కవిత కావచ్చు 500 కోట్లు ప్రభుత్వానికి లెక్కలే చూపించలేరు, ఎగ్గొట్టిల్లని చెప్పేసి పన్ను విషయంలో ఇప్పుడు అదే కేసుల చుట్టూ తిరగడం జరుగుతుంది. ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు. 2 మహిళలు సహా 6 మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మూతతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీపురు బట్టి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య బుధవారం ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 2 మహిళలు ఉన్నారు. చీపురు బట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో సిఆర్పిఎఫ్, కోబ్రా, డిఆర్డి బెటాలియన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఉదయం 8 గంటల సమయంలో తాల్పేర్ నది శివార్లో మావోయిస్టుల సమావేశం జరుగుతోంది. భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఇరు వర్గాల మధ్య దాదాపు 3 గంటల పాటు కాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో ప్లాటూన్ నంబర్ 10కి చెందిన మావోయిస్టు డిప్యూటీ కమాండర్ నగేష్, అతని భార్య సోని తదితరులు మొత్తం మీద అయితే ఒక 6 మావోయిస్టులు మృతి చెందినటువంటి వార్తను మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ భారతదేశంలో భాగమైనటువంటి ఛత్తీస్గఢ్ ఇలా దండకారణ్యం అంతా కూడా ఎదురు కాల్పులతో దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ అటువైపు పోరాటం చేస్తున్నటువంటి ఆ మావోయిస్టులు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ తెలంగాణ యువత, అదేవిధంగా ఇక్కడ ఈ భారతదేశంలో ఉన్నటువంటి అటు ఛత్తీస్గఢ్ లేదా 28 రాష్ట్రాలకు సంబంధించినటువంటి యువతీ యువకులే ఈ మావోయిస్టుల్లో చేరి అటు పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ మావోయిస్టులను అణచివేయడం కోసం వెళుతున్నటువంటి అనేక మంది పోలీసులు వాళ్ళు కూడా అక్కడ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితికి కారణమేందో పరిశీలించి నిజంగా ఇలాంటి పరిస్థితులు లేకుండా అక్కడ ఉన్నటువంటి ఆ పేద ప్రజలకు ఆర్థిక, రాజకీయ, అదేవిధంగా సామాజిక సమన్యాయం జరిగే విధంగా కృషి చేసినట్లయితే తప్పకుండా ఇలాంటి పరిస్థితులు దాపురించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలు చూద్దాం. 2,277 ఉప్పల్లో పరుగుల ఉప్పెన 20 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన 277 పరుగులు సాధించిన సన్ రైజర్స్ ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోర్ 31 పరుగులతో ముంబై విజయం అంటూ ఒక వార్త. ఫోన్ ట్యాపింగ్లో మరో డీసీపీ. గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు, నాన్ క్యాడర్ అయిన కీలక పోస్టులు. తాజాగా గుర్తించిన పంజగుట్ట పోలీసులు ట్యాపింగ్లో 15 మంది ఎస్ఐబి అధికారుల పాత్ర. వారికి నేడు రేపు నోటీసులు. స్పెషల్ టీముల సౌకర్యాలు, కోట్లలో ఆర్జన, రికార్డింగ్ వినిపించి బెదిరింపులు, దాడులు. ఏసీబీలోనూ ఫోన్ ట్యాపింగ్లు, ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్లు. మహబూబ్ నగర్లో పోలీస్ స్టేషన్ పక్కనే ట్యాపింగ్ కేంద్రం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపు కోసం కామారెడ్డిలో వార్ రూమ్. ఎంత దారుణం రా నాయన. కామారెడ్డి మేళ్ల చెరువు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు శివార్లోని కమిషనరేట్ను తాకింది. ఇప్పటికే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు పేరు వెలుగులోకి రాగా తాజాగా శివారు కమిషనరేట్లో టాస్క్ ఫోర్స్ మాదిరి విభాగానికి ఇన్ఛార్జిగా వ్యవహరించిన డీసీపీ పాత్రను దర్యాప్తు అధికారులు గుర్తించారు. నాన్ క్యాడర్ అధికారి అయిన ఆయన ఆ కమిషనరేట్లో రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత కీలకమైన దాదాపు అన్ని జోన్లకు డీసీపీగా పనిచేసినట్లు సమాచారం. సదరు అధికారి తన టీంతో కలిసి కోట్లలో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు పంజగుట్ట పోలీసులు అనుమానిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పరంగా కీలకమైన జోన్లు కావడంతో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు భూదందాలు సెటిల్మెంట్లు చేసి విధేయతను చాటుకున్నారని సమాచారం. సదరు డీసీపీ గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు కావడంతో సిపి స్థాయి అధికారి అయినా కూడా
అధికారి కూడా ఆయన చర్యలను పెద్దగా పట్టించుకునేవారు కాదని భావిస్తున్నారు. ఆ డీసీపీ సూచనల మేరకు ఎస్ఐబి నుంచి ప్రణీత్ రావు కన్స్ట్రక్షన్, ఫార్మా కంపెనీలు, సెలబ్రిటీలు, బడా వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పంజగుట్ట పోలీసులు ప్రాథమిక ఆధారాలను, అంటే మొత్తం మీద అయితే ట్యాపింగ్ నిందితుల కస్టడీపై నేడు తీర్పు అని చెప్పేసి ఈ వార్తను బట్టి చూస్తుంటే వాళ్ళ సమీప బంధువులైనటువంటి వాళ్ళు, అంటే మనం ముందు నుంచి అంటున్నాం, ఈ పార్టీలు ఎవరైనా సరే పార్టీ అధినేతల కనుసన్నల్లో పార్టీ కింది స్థాయి క్యాడర్ అంతా కూడా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు వారి యొక్క పరిస్థితిని చూస్తుంటే ప్రధానంగా వారి కులం సంబంధించిన వాళ్ళను లేదా వాళ్ళ బంధువులను, వాళ్ళ మిత్రులను వాళ్ళు అత్యున్నత స్థానాల్లో పెట్టుకొని ఇగో ఇలాంటి అవినీతికి, అక్రమాలకు, ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. కాబట్టి పార్టీ ఏదైనా వాళ్ళు ఒక పార్టీ అధినాయకత్వాన ప్రభుత్వం ఫామ్ అవుతుంది అంటే అటు ఆ పార్టీ పదవుల్లో కానీ అదేవిధంగా ప్రభుత్వ పదవుల్లో కానీ మొదటి ప్రాధాన్యత ఆ కులాలకు, ఆ బంధువులకు, వాళ్ళ మిత్రులకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంకా కొందరు వాళ్ళ ప్రాంతానికి లేదా వాళ్ళ నియోజకవర్గాలకు ప్రాముఖ్యతనిస్తూ మిగతా నియోజకవర్గాలను పట్టించుకుంటున్నట్టు లేదు అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి పరిస్థితుల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడికి టికెట్, నిజామాబాద్కు జీవన్ రెడ్డి, మెదక్కు నీలం మధు, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణకు ఛాన్స్, 4 స్థానాలకు అభ్యర్థుల ఖరారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు ఇంకా పెండింగ్లోనే. నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఉమ్మడి పాలమూరులో 10 కేంద్రాల ఏర్పాటు. క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకే. ఓటర్లు మొత్తం 1439 మంది. ప్రజాప్రతినిధులకు ఓటు హక్కు. ఎక్స్ అఫీషియో హోదాలో ఓటైనున్న సీఎం రేవంత్. ఏప్రిల్ 2న కౌంటింగ్. నిజంగా మన ఏదైతే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో క్యాంపుల నుంచే వాళ్ళు రాజకీయం చేయడం జరుగుతుంది. ఎవరైతే ఓటక్కున్న వాళ్ళని క్యాంప్లోకి తీసుకెళ్ళడం, కరెక్ట్ పోలింగ్ రోజు కాస్త టైం ముందు తీసుకొచ్చి వాళ్ళు మాకు అనుకూలంగా ఓటేయని చెప్పేసి చూడండి. నిజంగా ఇక్కడ మనం ఒకటి గమనించాలి. అయితే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఇక్కడ మనకు మొత్తం 1439 మంది ప్రజాప్రతినిధుల ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. అంటే 1439 మంది ఎవరున్నారయ్యా అనంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు. అంటే అటు ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు. ఇక్కడ ఈ గెలుపు అనేది మనం ఇక్కడ ఉట్టిగానే గమనించవచ్చు, ఉట్టిగానే చూడవచ్చు. ఎందుకు అనంటే ఆయా పార్టీల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు ఓటేయకపోతే అపోజిషన్లో ఉన్న పార్టీ అభ్యర్థులకు ఓటేసే అవకాశం ఉంటుందా? కాబట్టి ఎన్నిక మనకేం చెప్తున్నది? ప్రజాప్రతినిధులు కాదు, వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డటువంటి పార్టీ బీఫామ్ ద్వారా వచ్చినటువంటి నాయకులు వాళ్ళు. కాబట్టి ఆ పార్టీలకు అనుబంధంగానే వాళ్ళు ఓటేసేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇక అక్కడ గెలుపు అనేది క్లియర్గా తెలిపోతుంది కదా మనకు. ఇక్కడ ఏ ఎమ్మెల్సీ గెలవబోతున్నాడు, ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు గెలవబోతున్నారు అనేది అక్కడ చెప్పగానే చెప్తున్నారు ఈ వ్యవస్థలో. అందుకనే మనమేమంటున్నామంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడేటటువంటి ప్రతినిధులు ఎప్పుడైతే అసెంబ్లీలోకి వస్తారో, ఇప్పుడు వాళ్ళ ద్వారానే ఎమ్మెల్సీ ఎన్నుకోబడుతున్నప్పుడు అప్పుడు ఆ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకుంటే వాళ్ళు ఎవరు ఎన్నుకుంటారు, ఏంది ఇక్కడ ఓటింగ్ పెట్టిన దానికి అర్థం ఉంటుందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కానీ ఇక్కడ పార్టీ బీఫామ్లతోని వాళ్ళు అంటే బీఫామ్లతోని సెలెక్ట్ చేయబడి తర్వాత ప్రజల ఓట్లతో ఎలక్ట్ చేయబడుతున్నారు. కాబట్టి ఆయా పార్టీలకు అనుబంధంగానే వాళ్ళు ఓటేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మెజార్టీ ఎమ్మెల్యేలు, మెజార్టీ ఏ పార్టీ ప్రజాప్రతినిధులైతే మెజార్టీగా ఉన్నారో వాళ్ళు అటువైపే ఆ ఓటేసి గెలుపు అటువైపే తీసుకెళ్లే అవకాశం ఉన్నది అని చెప్పేసి ఈ ఎన్నికల వ్యవస్థలో క్లియర్గా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నిక అయితే అది ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ పార్టీ స్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఆ పార్టీ అధినేతలకు, ఆ పార్టీ నాయకులకు వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు షురు. 2 నెలల తర్వాత సమావేశమైన బిల్డింగ్ కమిటీ. శివబాలకృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసిన తర్వాత కీలక పత్రాల పరిశీలన కోసం ఈ జాప్యం. ఒక హెచ్ఎండిఏ పరిధిలోనే పెండింగ్లో 2000కు పైగా ఫైళ్లు. ఎందుకంటే శివబాలకృష్ణ కేసు చాలా మలుపులు తిరిగింది. 100 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించుకున్నాడు. రేరా కార్యదర్శిగా పనిచేసిన శివబాలకృష్ణ మళ్ళీ 2 నెలల తర్వాత హెచ్ఎండిఏకు పనులు స్టార్ట్ అయ్యాయని చెప్పేసి ఒక వార్త చూడవచ్చు. ఇక్కడ చూడాలి మరి ఇంకా ఈ అనుమతులన్నీ కూడా. కొన్ని అనుమతులు అయితే ఎట్లుంటాయంటే
వాళ్ళకు మేమే అందకపోతే తప్ప అది ముందుకు పోయే పరిస్థితి ఉండదు ఆ ఫైల్ కొన్ని ఫైళ్ళ విషయంలో. శివబాలకృష్ణ కూడా అదే విషయంలో ఇరుక్కున్నాడు. అవును, కాబట్టి ఇక ముందైనా కానీ ఈ ప్రభుత్వ అధికారులు అంటే ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా ఇందులో బలవుతున్నది మాత్రం ప్రభుత్వ అధికారులు, కింది స్థాయి క్యాడరే బలవుతున్నారు, కింది స్థాయి నాయకులే బలవుతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పనులు చేయండి. ఏ పాలకుల ఒత్తిడి మేరకైనా సరే, ఏ పై అధికారుల ఒత్తిడి మేరకైనా సరే మీరు పనులు చేసినట్లయితే మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ పై అధికారి ఉండడు, ఆ పాలకుడు ఉండడు. కాబట్టి మళ్ళీ మిగతా పై అధికారులు మార్పులు జరిగినా లేదా పాలకుల్లో మార్పులు జరిగినా బలయ్యేది మాత్రం కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు, కింది స్థాయి నాయకులు బలవుతున్నారు. కాబట్టి కొంచెం ఆచితూచి అడుగులు వేయాలని చెప్పేసి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కేజ్రీవాల్కు నిరాశే, మధ్యంతర బెయిల్కు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ, కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం. తదుపరి విచారణ ఏప్రిల్ 3కు వాయిదా. నేటితో ముగియనున్న ఈడీ కస్టడీ, మరో 5 నుంచి 7 రోజుల కస్టడీ కోరే అవకాశం. మద్యం కేసు డబ్బులు ఎక్కడున్నాయో కేజ్రీవాల్ నేడు కోర్టులో వెల్లడిస్తారు. సునీత, కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు. ఆ దేశ రాయబారికి భారత్ సమన్లు. ఢిల్లీ మద్యం విధానం కేసులో అరెస్ట్ అయినటువంటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన అరెస్టును ఈడీ కస్టడీకి పంపుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై బుధవారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ జరిపారు. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఈడీ తరపున అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. ఇరువురి మధ్య మొత్తం మీద వాడివేడిగా వాదనలు జరిగినటువంటి వార్తను చూడొచ్చు. సాధారణ ఖైదీల కవిత, తొలి రోజు 3 మహిళా ఖైదీలతో కలిపి సెల్ కేటాయింపు, జైలు భోజనమే అందజేత, ఎలాంటి విఐపి సౌకర్యాలు లేవు అనేటటువంటి వార్తను మనం గమనించవచ్చు. నిజంగా ఇలాంటి ఇదే అందరికీ ఉండాలి. మనం చెప్తూనే ఉన్నాం, అటు కవిత మేడంకైనా, కేజ్రీవాల్కైనా, లేకుంటే మరొకరికైనా, ఎవరికైనా సరే ఖైదీలందరూ సమన్యాయంగా, అంటే అందరికీ సమన్యాయం జరిగే విధంగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. వారిలో మానసిక పరిపక్వతను పెంపొందించే విధంగా ఆ జైలు ఉండాలని చెప్పేసి మేము పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, బీజాపూర్ జిల్లా వాసగూడ అడవుల్లో ఘటన. 6 మావోయిస్టుల మృతిలో డిప్యూటీ కమాండర్ నాగేష్ సోనీ జంట. తుపాకులు, కిట్ బ్యాగులు స్వాధీనం. 6 మృతులపై కలిపి 14 లక్షల రివార్డ్. ఆ మృతుల సంఖ్య పెరిగే అవకాశం. పోలీసులు 30న బీజాపూర్ బంద్కు మావోయిస్టుల పిలుపు అని ఒక వార్త వచ్చింది. నిజంగా ఇప్పుడు కూడా మావోయిస్టులు ఉన్నారు, వాళ్ళపైన ఎదురు కాల్పులు. మావోయిస్టులు అంటే ఇక్కడ పరిస్థితిని మనం గమనించాలి. మావోయిస్టులు ఒకప్పుడు అంటే అసలు మావోయిజం అనేది ఎట్లా పుట్టింది, ఎందుకు పుట్టింది అనేది కొంత మనము ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ మొట్టమొదటిసారి కార్ల్ మార్క్స్ రాసినటువంటి మార్క్సిజం ఆధారంగా రష్యాలో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో లెనిన్ గారు, స్టాలిన్ గారి నాయకత్వాన అక్కడ విముక్తి ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ మొత్తం మీద అయితే కమ్యూనిజాన్ని అంటే సోషలిజాన్ని స్థాపించుకొని పరిపాలించుకున్నటువంటి పరిస్థితి రష్యాది. తర్వాత 2వ ప్రపంచ యుద్ధ సమయంలో దాన్ని ఆధారంగా చేసుకొని చైనా లోపల కూడా కమ్యూనిస్టు పార్టీ అంటే ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకా మిగతా అనేక దేశాల్లో కూడా సోషలిస్ట్ ప్రభుత్వాలు ఫామ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా మన దేశానికి వస్తే చారు మజుందార్ నాయకత్వాన్ని కావచ్చు, మిగతా లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన నాయకత్వాల ఆధ్వర్యంలో అక్కడ కమ్యూనిస్టు పార్టీలు కొన్ని ఇక్కడ కూడా మేము కమ్యూనిజాన్ని తీసుకొస్తాం మన దేశంలో కూడా అని చెప్పేసి అనేక మంది ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీ అనే గ్రామంలో పుట్టినటువంటి ఈ నక్సలైట్లు అక్కడి నుంచి మొదలైనటువంటి పోరాటం అటు శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఇక్కడ తెలంగాణ వరకు వ్యాపించి, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆనాడు విపరీతంగా దొరతనం ఉండేది, వెట్టి చాకిరి ఉండేది. కాబట్టి ఈ దొరతనానికి, భూస్వామ్యానికి, అదేవిధంగా వెట్టి చాకిరికి వ్యతిరేకంగా అనేక మంది పోరాటాలు చేస్తున్న సందర్భంగా నక్సలైట్లు వచ్చి నాయకత్వం వహించి ఆనాడు గుతుప కట్టెలతోని, గండ్రగుడ్డలతోని మొదలైనటువంటి ఆ పందులకు గొలలు పెట్టేవాళ్ళు. ఏది పంట రక్షణ కోసం ఆ పందులకు గొలలు పెట్టేటటువంటి ఆ నాటు బాంబులతోని మొదలైనటువంటి వాళ్ళ ఉద్యమం ఇవాళ AK-47లు పట్టుకొని ఇన్సాసులు అని చెప్పేసి అంటే
ఏదైతే ప్రభుత్వం ఆర్మీకి కేటాయిస్తుందో అలాంటి ఇన్సాస్ వెపన్స్ అనేటివి కూడా వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళు లాక్కొని వాళ్ళ ఇన్సాస్లు కావచ్చు, AK-47లు కావచ్చు, LMG లాంటి అనేక అధునాతనమైనటువంటి ఇవాళ రాకెట్ లాంచర్లు కూడా తయారు చేసుకొని అధునాతనమైనటువంటి ఆయుధాలతో ఇవాళ ప్రభుత్వాల మీద వాళ్ళు తిరగబడుతున్నారు, సైన్యం మీద కూడా దాడులు చేస్తున్నారు అని అంటే ఎంత బాధాకరం మన దేశంలో ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ బలవుతున్నది ఎవరు అనంటే అటు పేద ప్రజలు అటువైపైనా లేదా ఇటు పోలీసు వ్యవస్థ వైపైనా, మిలిటరీ వైపైనా, సైన్యం వైపైనా అత్యంత పేద ప్రజలకు సంబంధించినటువంటి బిడ్డలే ఈ యుద్ధంలో నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళు భారతీయులే, వీళ్ళు భారతీయులే. కానీ ఈ పరిస్థితులకు కారణం ఏంటో అధ్యయనం చేసి వీటిని మనం ఎంత వీలైతే అంత తొందరగా ఈ పరిస్థితులను మనం తగ్గించుకోగలిగితే, ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడగలిగితే ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా ప్రశాంతంగా మనం అభివృద్ధి చెందే అంటే సమగ్రతతో ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంటర్నల్గా ఎంత ప్రమాదం ఇది అంటే ఈ దేశంలో అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? ఒకవైపు అటు మావోయిస్టు సమస్య ఉంది, మరొక వైపు ఏమో సరిహద్దుల సమస్య ఉంది మన దేశానికి. ఒకవైపు ఆర్థిక పరంగా అనేక మంది పేదరికం రోజు రోజుకు పేద ప్రజలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉన్నది. అదే మావోయిస్టులు అనే వాళ్ళు చాలా వరకు అయితే ఎర్రజెండా పార్టీల నుంచే బయటకు వచ్చే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు లెఫ్ట్ పార్టీలు భావిస్తులు అంటే తెలంగాణలో కానీ మొత్తం భారతదేశంలో. కానీ మావోయిస్టుల ప్రధాన ఎజెండా అయితే కార్మికులను ఏకం చేయడం. ఇక్కడ ఒక మావోయిస్ట్ పార్టీకి అనేక రకాల సంఘాలు ఉన్నాయి, అనేక రకాల పార్టీ ఉన్నాయి. జనశక్తి కావచ్చు, న్యూ డెమోక్రసీ కావచ్చు, CPI, CPM అంటే ఇలాంటి అనేక రకాల పార్టీలు ఉన్నప్పుడు వీళ్ళంతా ఒకే తాటిపై కలిసి ప్రజలకు అంటే ప్రజల కోసం ఎలా పనిచేస్తారు అనుకుంటున్నారు? వీళ్ళ దాంట్లో కూడా స్వార్థ రాజకీయాలు వచ్చేసాయి. అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే కొన్ని పార్టీలేమో అంటే అందరూ కమ్యూనిజమే, మార్క్సిజాన్ని ఆధారం చేసుకొని పోరాటం చేస్తున్నటువంటి లెఫ్ట్ పార్టీలు ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉన్నది. అంటే వారు పోరాటాలు చేస్తున్న సందర్భంగా ఇటు ఒకవైపు ఎన్నికలను ప్రచార వేదికగా వాడుకుంటూ మనం ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాన్ని తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి. కొన్ని పార్టీలు ఏంటంటే మావోయిస్ట్ పార్టీ లాంటిది కావచ్చు, లేదా అంతకుముందు ఉన్నటువంటి పీపుల్స్ వార్ పార్టీ లాంటి అంటే దాన్ని ముందు నుంచి పీపుల్స్ వార్ పార్టీగా ఉన్న పార్టీ ఇవాళ కొన్ని పార్టీలు కలిసి మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే అయితే బుల్లెట్ లేకుంటే బ్యాలెట్, ఈ రెండు తప్ప మరో దారి లేదు. ఇవాళ బ్యాలెట్ పేపర్ అనేది అంటే బ్యాలెట్ ద్వారా జరిగే ఎన్నికల వ్యవస్థ అనేది ఫెయిల్ అయింది. కాబట్టి ఇక్కడ ప్రజలకు ఆర్థిక రాజకీయ సమన్యాయం జరగడం లేదు. కాబట్టి అంతిమంగా బుల్లెట్టే కరెక్ట్ అని చెప్పేసి కొన్ని పార్టీలు బుల్లెట్ను నమ్ముకొని ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొంతమంది ఏమో బ్యాలెట్ను తీసుకోవాలి కాబట్టి ఇటు బ్యాలెట్ ద్వారా మనం ప్రజల్లోకి వెళ్తూనే మళ్ళీ అటు పోరాటం కూడా చేయాల్సినటువంటి పరిస్థితిని కొన్ని పార్టీలు ఆలోచిస్తున్నాయి. కాబట్టి ఏది ఏమైనా కమ్యూనిస్టు సాధనే లక్ష్యంగా వీళ్ళు కమ్యూనిస్టు పార్టీలు, వివిధ లెఫ్ట్ పార్టీలు, లెఫ్ట్ భావాలతో కూడినటువంటి అనేక పార్టీలు వాళ్ళ పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అందులో భాగంగానే ఇటు మనం మావోయిస్టు పార్టీని చూడవచ్చు, అదేవిధంగా మీరు అన్నట్లు CPI, CPM, న్యూ డెమోక్రసీ, ప్రజాపంత ఇట్లా ఇంకా పేర్లు ఏవైనా కానీ మొత్తం మీద ఎర్రజెండాను పట్టుకొని వాళ్ళు పేద ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఈ లెఫ్ట్ పార్టీలను చూడవచ్చు. అయితే మరి పార్టీలలో కొన్ని తప్పులు దొరలడం లేదా అంటే నిజంగా ఆ పార్టీలలో కూడా అక్కడక్కడ కొన్ని తప్పులు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏది ఏమైనా రాబోయే రోజులలో మనం కొంత వేచి చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్గా బయట పార్టీలలో ఎక్కువ స్వార్థ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. జనాలు ఏంటంటే ఈ ఎర్రజెండా పార్టీలలో తక్కువ స్వార్థ రాజకీయాలు ఉంటాయి, వీళ్ళు ఓన్లీ జనం కోసమే పనిచేస్తారని ఒక భావన ఉన్నది. ఈ మధ్య కానీ స్వార్థ రాజకీయాలు ఎక్కువైపోయి వీళ్ళు కూడా రైట్ పార్టీ లాంటి ఇప్పుడు వేరే పార్టీలు అయితే ఉన్నాయో ఎర్రజెండాకు అపోజిషన్ ఉన్న పార్టీలు, సో వాటిలాగానే మారిపోతున్నాయని చెప్పేసి ఒక భావన కూడా కనిపిస్తుంది. అవును, అంటే కొన్ని పార్టీలు తీరు, ఇప్పుడు అన్ని పార్టీలు కాదు. అట్లా అనుకుంటే ఇప్పుడు మిగతా కొన్ని పార్టీలు ప్రజల కోసం ఇప్పటికీ కూడా నిజాయితీగా ఎర్రజెండాను పట్టుకొని పోరాటాలు చేస్తున్నటువంటి పార్టీలు అనేకం ఉన్నాయి. అంతెందుకు తెలంగాణ ప్రాంతంలోనే మనం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆధ్వర్యం అంటే ఆ సమయంలో చూడొచ్చు, తెలంగాణ ప్రాంతంలోనే లేదా అంతకుముందు సాయుధ రహితంగా పోరాటానికి ముందు పరిస్థితులను కూడా మనం గమనించినట్లయితే ఇదే తెలంగాణ ప్రాంతంలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఎర్ర జెండాలు పట్టుకొని దాదాపు 4000 గ్రామాలను విముక్తి చేసుకున్నటువంటి పరిస్థితి ఒకప్పుడు తెలంగాణలో ఉన్నది. దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా గడిలను కూల్చినటువంటి పరిస్థితి ఉన్నది. నాటు తుపాకులు పట్టుకొని గడిల మీదనే ప్రజలను ఏకం చేసి దాడులు చేసి అక్కడ భూస్వామ్య పెత్తనాన్ని ఎదిరించినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది. కాబట్టి అక్కడ ప్రజలే ఏది ఏమైనా
పార్టీ అనేది కొంత నాయకత్వం వహిస్తుండొచ్చు, కానీ ప్రజల ప్రమేయం లేకుండా, ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ పోరాటమైనా ఏ పార్టీ అయినా ముందుకెళ్లే పరిస్థితి లేదు అనేది ఇక్కడ ప్రభుత్వాలు గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళ మావోయిస్టు పార్టీ చూసినప్పటికీ ప్రజల యొక్క మద్దతు లేకపోతే అది దండకారణ్యమైనా లేదా మన తెలంగాణ ప్రాంతమైనా లేదా ఇంకా ఏ రాష్ట్రంలో అయినా సరే వాళ్ళ పోరాటాలు ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతున్నాయి. ప్రజల బలంతోనే ప్రజల మద్దతుతోనే వాళ్ళ పోరాటం కొనసాగుతుంది కాబట్టి వాళ్ళు నిలబడగలుగుతున్నారు. లేకపోతే ఇంత పెద్ద సైన్యం ముందు, ఇంత పెద్ద ఆయుధ సంపత్తి ముందు, ఇంత పెద్ద ప్రభుత్వాల ముందు ఆర్థికంగా కానీ సైనిక పరంగా కానీ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాల ముందు వాళ్ళ పోరాటాలు అంటే అంత ధీటుగా వాళ్ళు పోరాడుతున్నారు అని అంటే దానికి ప్రజల మద్దతు ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వాలు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ చాలా వరకు కొంత డౌట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే కొందరి స్వార్థ రాజకీయాల వల్ల కొందరు అమాయకమైన ప్రజలు కావచ్చు, లేకపోతే యువకులు వీళ్ళు మళ్ళీ ఇదే తుపాకులు పట్టుకుని అడవికి వెళ్తే కానీ బయట వాళ్ళు వాళ్ళ త్యాగాన్ని వీళ్ళు వాళ్ళ రాజకీయ కోసం ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి వార్తలు కూడా వచ్చాయి. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే నిజంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్వార్థ రాజకీయాలు ఉన్నమాట నిజం. ఈ ఎన్నికల వ్యవస్థలో స్వార్థ రాజకీయాలతోనే ఈ ఎన్నికల వ్యవస్థ నడుస్తుంది అనేది అనేక విమర్శలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో మార్పులు చేసుకుందాం. ఎందుకో ఈ ఎన్నికల వ్యవస్థలో మార్పులు జరగొద్దు. మనం ముందు నుంచి అంటున్నాం కదా, ఆర్థిక సమన్యాయం జరగాలి అనన్నా, సామాజిక సమన్యాయం మన దేశంలో జరగాలన్నా ముందు రాజకీయ సమన్యాయం జరగాలి కదా. రాజ్యాధికారంలోకి వస్తున్నటువంటి వ్యక్తులు అక్కడ ఓసీ జనాభా ఎంతుంది, బీసీ జనాభా ఎంతుంది, ఎస్టీ జనాభా ఎంతుంది, ఎస్సీ జనాభా ఎంతుంది, మైనార్టీ జనాభా ఎంతుంది, మహిళల జనాభా ఎంతుంది, మరి వీళ్ళ జనాభా దామాషా ప్రకారం రాజకీయ సమన్యాయం అనేది ముందు జరిగినప్పుడు అప్పుడు రాజకీయ వ్యవస్థనే ఆల్ సిస్టమ్స్ అండర్ కంట్రోల్ పొలిటికల్ సిస్టమ్. కాబట్టి అన్ని వ్యవస్థలన్నీ కూడా రాజకీయ వ్యవస్థకు లోబడి పనిచేస్తున్నటువంటి ఈ వ్యవస్థలో ముందు రాజకీయ వ్యవస్థలో మార్పులు జరగకుండా ఇక ఆర్థిక సమన్యాయం ఎట్లొస్తుంది, సామాజిక సమన్యాయం ఎట్లొస్తుంది? అందుకని మనం ముందు నుంచి చెప్తున్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా దేశ రాజకీయ వ్యవస్థను రూపొందించుకొని మనం పోరాటం అంటే మనం ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ దేశంలో అభివృద్ధి జరిగే అవకాశం ఉన్నది. ఇగో ఇలాంటి పరిస్థితులు రాకుండా మనం మన దేశాన్ని పరిపాలించుకునేటటువంటి అవకాశం ఉన్నది. ఆ సిఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్ కేసీఆర్ హయాంలోనే చెక్కుల్లో వందల కొద్ది గల్లంతు, ఇంటి పేరు పొడి అక్షరాలతో లబ్ధిదారులకు చెక్కులు, ఇదే అదనంగా రెచ్చిపోయిన అక్రమార్కు నకిలీ వ్యక్తులతో చెక్కులు డ్రా చేయించిన వైనం, 19 చెక్కుల ద్వారా 10.5 లక్షల స్వాహా. అప్పటి మంత్రి హరీష్ రావు ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్, అసెంబ్లీలో ఓ అటెండర్ సహా 5గురు అరెస్ట్. ఎన్నికల కోడ్ టైంలో ఆఫీసు నుంచి 300 చెక్కుల చోరీ, కృష్ణానగర్ ఓ గది అద్దెకు తీసుకొని అక్రమాలు ఎన్నికల ఫలితాలు వచ్చాక మిగతా చెక్కులు కాల్చివేతని ఒక వార్త చూడొచ్చు. నిజంగా ఇది హరీష్ రావుకి తెలిసే జరిగిందా లేకుంటే తెలియకుండా జరిగిందా అనుకుంటారు? ఇది వాళ్ళకి తెలియకుండా అసలు ఇది జరిగే పరిస్థితి లేదు కదా. పాలకులకు తెలియకుండా, ప్రభుత్వ ఉన్నత అధికారులకు తెలియకుండా కింది స్థాయి అధికారులు ఈ పనిచేస్తున్నారు అని అంటే అది నిజంగా పూర్తి స్థాయిలో అయితే అది జరిగే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడక్కడేమైనా జరిగితే జరుగుతుండొచ్చు, కానీ వాటిని కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యాలు ఎవరి దగ్గర ఉన్నాయి? అదే పాలకుల దగ్గర ఉన్నాయి, ఆ ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి. పై ఉన్నత అధికారుల చేతిలో కింది స్థాయి అధికారుల యొక్క కంట్రోలింగ్ ఉంటుంది. అంటే కింది స్థాయి అధికారులను కంట్రోల్ చేసే వ్యవస్థ అంతా కూడా పై స్థాయి అధికారుల దగ్గర ఉంటుంది, పై స్థాయి అధికారులను కంట్రోల్ చేసే వ్యవస్థ అంతా కూడా పాలకుల దగ్గర ఉంటుంది. కాబట్టి పైన మనం ముందు నుంచి అంటున్నాం, ముందు నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్లా పోతుంది. కాబట్టి ముందు నాగలే చక్కగా పోనప్పుడు ఇక వెనక నాగలే చక్కగా పోవాలని కోరుకోవడం తప్పేం కాదు, కానీ అది ఎట్లా పోతుంది ఒకసారి మనం ఆలోచించాలి. అందుకే ఈ అవినీతికి, అక్రమాలకు, వీటన్నిటికీ కారణం పరిపాలనలో ఉన్నటువంటి వ్యవస్థనే కారణమవుతుంది. ఆ పాలనలో ఉన్నటువంటి లోపాలే కారణమవుతున్నాయి తప్ప మరొకటి కాదని చెప్పేసి అనేక మంది మేధావులు అయితే మాట్లాడుతున్నారు. సార్, దిశలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. సన్ రైజర్స్ రికార్డ్ 277 రన్స్తో సరికొత్త చరిత్ర. ఐపీఎల్లో నయా హిస్టరీ. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద, 31 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్ గెలుపు. గట్టి పోటీనిచ్చిన పాండ్యాసేన అభిమానులకు పైసా వసూలు. నెట్ స్కోర్తోనూ పిహెచ్డి అడ్మిషన్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. యాజమాని యూజీసీ కీలక నిర్ణయం. ఎన్ఐఏ చీఫ్గా సదానంద్ వసంత్, ఎన్టీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్, బీపీఆర్టీ రాజ్కుమార్ శర్మ కేంద్రం ఉత్తర్వులు. బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టుల మృతి, రెడ్ వార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. డిఎస్సిలో ఓపెన్ డిఈడి వారికి నో ఛాన్స్, విద్యాశాఖ కీలక నిర్ణయం, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అనేటటువంటి వార్త.
మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు, భువనగిరి టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి, నిజామాబాద్ బరిలో జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ, 14 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ 8వ జాబితా విడుదల, తెలంగాణ నుంచి 4 పేర్లు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల 8వ జాబితాను ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బుధవారం విడుదల చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 14 మందితో రిలీజ్ చేసిన ఈ లిస్టులో తెలంగాణకు చెందిన 4 సెగ్మెంట్ల అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధును పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఉత్కంఠ రేపిన భువనగిరి సెగ్మెంట్ టికెట్ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి దక్కింది. నిజామాబాద్ స్థానానికి పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఎంపిక చేయగా, ఆదిలాబాద్ సెగ్మెంట్ టికెట్ను మంత్రి సీతక్క సన్నిహితురాలు డాక్టర్ ఆత్రం సుగుణకు ఖరారు చేసింది. మరో 4 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి అనేటటువంటి వార్తల్ని చూస్తే ఇంకా ఏం సామాజిక న్యాయం ఉన్నది ఇక్కడ? ఈ టికెట్ల కేటాయించే విషయంలో వాళ్ళ మిత్రులకు, వాళ్ళ సన్నిహితులకు, లేదా వాళ్ళ బంధువులకు వాళ్ళకే టికెట్లు కేటాయించుకున్న తర్వాత ఇంకా ప్రజలకు సామాజిక న్యాయం ఎట్లా జరుగుతుంది, ఆర్థిక సమన్యాయం ఎట్లా జరుగుతుందో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. 5,000 చెక్కులు మిస్సింగ్. సీఎంఆర్ఎఫ్లో భారీ అవకతవకలు. అసెంబ్లీ ఎన్నికల ముందు సుమారు 10,000 చెక్కులు మంజూరు. లబ్ధిదారులకు అందనివి 5,000. అందులోనూ కొన్ని అక్రమంగా డ్రా, మిగతావి ఎక్కడ ఉన్నాయనేది మిస్టరీ. వివరాల సేకరణలో అధికారులు. హరీష్ రావు ఆఫీస్ను ఉద్యోగి వ్యవహారంతో మరిన్ని అనుమానాలు. హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ ఉద్యోగి అరెస్ట్. ఆయనతో పాటు మరో 3 సైతం సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో చేతివాటమే కారణం అంటూ ఒక వార్త చూడవచ్చు మనం. నరేష్ చెక్కులు తీసుకెళ్లినట్టు మా దృష్టికి వచ్చింది. గతంలోనే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ప్రకటన విడుదల చేసిన హరీష్ రావు కార్యాలయ వర్గాలు. నిజంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో లబ్ధిదారులకు అందకుండా వీళ్ళకి 5,000 పైగా చెక్కులు మిస్సింగ్ అని చెప్పేసి అంటే నిజంగా దీంట్లో కూడా ఎంత అవినీతి జరిగి ఉండొచ్చు. కాబట్టి ఈ అవినీతికి కారణం ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాదా? ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన ఏర్పడ్డటువంటి ఆ పాలకులు కాదా? కాబట్టి దానికి వత్తాసు పలికినటువంటి ఈ ప్రభుత్వ అధికారులు కాదా? అంటే మొత్తం మీద అయితే అటు పాలకులు, ఇటు ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు వీళ్ళ వల్లనే ఈ అక్రమాలు జరుగుతున్నాయి తప్ప ఇంకా మరొకరు కాదు. ఏ పేద ప్రజలు వచ్చి ఇలాంటి అక్రమాలు చేస్తారు? ఏ కింది స్థాయి, అత్యంత కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు బ్లేమ్ అవుతారు. కానీ దీనికి సూత్రధారులు ఆ పాలకులే అవుతున్నారు, పాత్రధారులు ప్రభుత్వ అధికారులు అవుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఇది మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఒక వార్తను చూడొచ్చు. ఇది అసమానతల సమాజం. ఇప్పటికే హైకోర్టులో మహిళలకు వాష్రూమ్లు కరువు. న్యాయ వ్యవస్థలో విలువలు పెరగాలి. హైకోర్టు శంకుస్థాపనలో సిజే చంద్రచూడ్ సీఎంకు ఈసీ పర్మిషన్ ఎందుకు ఇవ్వలే? సీఎంఓలో ఆసక్తికర చర్చ అనే వార్తను మనం ఇక్కడ చూస్తుంటే నిజంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏదైతే చంద్రచూడ్ గారు ఉన్నారో, నిజంగా హైకోర్టు శంకుస్థాపనలో సిజే చంద్రచూడ్ గారు నిన్న పాల్గొన్న సందర్భంగా అతను చేసినటువంటి వ్యాఖ్యను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది అసమానతల సమాజం. నిజంగానే ఇది అసమానతల సమాజం. ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి, జెండర్ అసమానతలు ఉన్నాయి. జెండర్ అంటే మేల్ ఫీమేల్ అనేటటువంటి ఈ విషయంలో కూడా అసమానతలు ఉన్నాయి. కాబట్టి ఈ అసమానతలతో కూడిన సమాజాన్ని మనం గుర్తించకుండా ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, అదేవిధంగా జెండర్ అసమానతలను తొలగే విధంగా మనం ప్రయత్నం చేయకుండా వీటికి మూల కారణమైనటువంటి రాజకీయ అసమానతలను మనం తొలగించకుండా ఇక ఈ సమానత్వం వచ్చే అవకాశమే లేదు. కాబట్టి అసమానతలతో కూడుకున్నటువంటి ఈ సమాజంలో మార్పు రావాలి అనంటే అది ప్రాథమిక స్థాయి నుంచి మొదలు కావాలి. వీటికి ప్రధానంగా పరిపాలన వ్యవస్థలో మార్పులు జరగాలి. ఇక లేకపోతే ఇటు అన్యాయాలకు గురవుతున్నటువంటి సామాజిక వర్గాలు కావచ్చు, లేదా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలకు సంబంధించిన బిడ్డలు కావచ్చు, లేదా ఈ ఆర్థిక అసమానతలకు బలవుతున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా సామాజిక అసమానతలకు బలవుతున్నటువంటి వాళ్ళు ఇవాళ మావోయిస్టులలో చేరి కానీ, లేదా మరో పోరాటాలు చేస్తున్నటువంటి పార్టీల్లో చేరి కానీ వాళ్ళు అనేక రకాలుగా ఆయుధాలు బట్టి వాళ్ళు తిరగబడుతున్నటువంటి పరిస్థితికి కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, అదేవిధంగా రాజకీయ అసమానతలు, జెండర్ అసమానతలు తొలగించుకొని మనం మన దేశాన్ని సమగ్రతతో పరిపాలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, వివిధ పార్టీల నాయకులు కూడా ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓటుకు 5 లక్షలు. నేడు పాలమూరు స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు, 1439 మంది ఓటర్లు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ. వచ్చే నెల 2న కౌంటింగ్ ఫలితాలు.
ఒక్కరిద్దరు ఫోన్లను ట్యాపింగ్ చేసి ఉండొచ్చు, దొంగలేవి లంగాలేవి జరిగితే జరిగి ఉండొచ్చు. దాన్ని పెద్ద అంతర్జాతీయ కుంభకోణంలాగా చూపిస్తున్నారు. సీఎంకు దమ్ముంటే ఆ తప్పు చేసిన వారిని లోపలేయాలి. మేము భయపడం, మా వెంట్రుక కూడా పీకలేరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఒక్కరిద్దరివి చేసి ఉండొచ్చు, లంగలవో దొంగలవో చేసి ఉండొచ్చు. పోలీసు వాళ్ళు ఆ చేసే పని అది కదా. 10 లక్షల ఫోన్లు ట్యాపింగ్ చేశారని గగ్గోలు పెడుతున్నారు. దాన్ని పెద్ద అంతర్జాతీయ కుంభకోణంలాగా చూపిస్తున్నారు. ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది అన్నట్టు చేస్తున్నారు. ఎందుకు ఇంత డ్రామాలు? ప్రజల దృష్టిని మళ్లించడానికైనా? ఇదంతా ముఖ్యమంత్రివి నువ్వు దమ్ముంటే ఎవరు తప్పు చేశారో తేల్చి వారిపై చర్యలు తీసుకో. మేము భయపడేదే లేదు. నువ్వు వెంట్రుక కూడా పీకలేవు. అంటే ఇండైరెక్ట్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ వార్తల్ని బట్టి చూస్తే మేము చేసే అవినీతి మేము చేస్తాం, మీరు వచ్చినా వెంట్రుక కూడా వీకేది లేదు. ఎందుకంటే రేపు మీరు కూడా అదే పని చేస్తున్నారు కాబట్టి ఇటు మీరు సక్కనోళ్ళు కాదంటే మీరు సక్కనోళ్ళు కాదని చెప్పేసి ఒకరినొకరు ఒక్కొక్క పార్టీ మీద ఒకరు విమర్శించుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రజలారా. కాబట్టి ఈ ఎన్నికల వ్యవస్థలో మార్పు రాకుండా ఇగో ఇలాంటి అవినీతి పరులు వస్తారు, ఇగో ఇలాంటి వాళ్ళ మాటలే ఉంటాయి, ఇగో ఇట్లనే మాట్లాడతారు. ఇవాళ ఇక్కడ జరిగింది ఫోన్ ట్యాపింగ్, ఇక్కడ జరిగింది అక్రమము. కాబట్టి అక్రమాలను మనము చూస్తూనే ఉన్నాం. ఎన్ని అక్రమాలు చేసినా కూడా మీరు మమ్మల్ని వెంట్రుక కూడా వీకలేరని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటారు. అదేవిధంగా మరొకవేళ నిజంగా సీఎం తలుచుకుంటే మరి దీనికి కారకులైనటువంటి వాళ్ళను, దీనికి సహకరించినటువంటి వాళ్ళను ఎందుకు జైలు వేయరాదు? ఆ శక్తి సామర్థ్యాలు ఈ రాష్ట్రంలో మీ చేతుల్లో లేవంటారా? కాబట్టి మీరు ఎందుకు వేయలేకపోతున్నారు అంటే, ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో రేపు పొద్దుగల మా ప్రభుత్వం కూలిపోతే మళ్ళీ అదే పార్టీకి ఇట్లా అధికారం వస్తే వాళ్ళు మమ్మల్ని తీసుకుపోయి మళ్ళీ జైలు ఎత్తారని ఇట్లా భయపడుతున్నారా అనే అనుమానాలు ఈ మేధావుల్లో రేకెత్తిస్తున్నారు మీరే. కాబట్టి మీరు ఇప్పటికైనా ఇట్లా ఈ అక్రమాలు అవినీతి ఇదంతా కూడా ప్రభుత్వ హయాంలోనే జరుగుతుంది, ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతుంది, పాలకుల కనుసన్నల్లో జరుగుతుంది. కాబట్టి దీనికి కారణం ఈ పరిపాలన వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలే కారణమవుతున్నాయని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో మాది 3rd ప్లేస్. అయోధ్య అక్షింతల అంశంపై సైతం ప్రభావం చూపించాం. కాళేశ్వరం డిజైన్లో అనవసరంగా కేసీఆర్ జోక్యం. అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు రొటీనే. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో కేసీఆర్ ఫ్యామిలీ ఉండొచ్చు. రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష బీఆర్ఎస్ ఉనికిలోకి వచ్చాకే వింటున్న బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు సంచలన కామెంట్. ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే మోదీ రాహుల్ గాంధీ పైనే జనం ఫోకస్. నిజంగా కేశవరావు గారు ఆ పార్టీకి కాస్త వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా పార్టీ మారే ఛాన్స్ ఉందంటారా? అంటే ఇతనే కాదు, దాదాపు ఎవరైనా మారే అవకాశం ఉంటుంది. కారణం ఏంటి అని అంటే, ఇతను మొట్టమొదటి అంటే లీడర్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు. కాబట్టి కాంగ్రెస్ నుంచే బీఆర్ఎస్లోకి వచ్చిండు అప్పుడున్న పరిస్థితులకు సందర్భంగా, అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా. అదేవిధంగా మళ్ళీ వాళ్ళ పరిస్థితులలో మార్పు వచ్చింది కాబట్టి ఇక మళ్ళీ వీళ్ళు ఆ పార్టీలో చేరే అవకాశం లేదు అనడానికైతే ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే మిగతా పార్టీల నాయకుల తీరును మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏ వ్యక్తిని నిందించినా ఉపయోగం లేదు, లేదా ఏ ఒక్క వ్యక్తి గురించి మాట్లాడినా ఉపయోగం లేదు. దానికి అవకాశం ఉన్నది కాబట్టే వాళ్ళు అటువైపు వెళ్తున్నారు. ఇలా అవినీతి జరుగుతుంది అంటే అవినీతి కానీ అవకాశం ఉన్నది, అది లేకుండా మనం చట్టాలు ఎందుకు రూపొందించుకోకూడదు? వ్యవస్థలో ఎందుకు మార్పు తీసుకొచ్చుకోకూడదు? అక్రమాలు జరుగుతున్నాయి, అక్రమాలు చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు అక్రమం వీడు కాకపోతే ఇంకోటి చేసేటట్టున్నాడు. కాబట్టి అక్రమాలు జరగడానికి అవకాశమే లేని వ్యవస్థను మనం నిర్మాణం చేసుకుందాం, అట్లా ఆలోచిద్దాం. అప్పుడు ఖచ్చితంగా ఎవరు కూడా ఇందులో అక్రమాలు చేసే అవకాశం లేని వ్యవస్థ నిర్మాణం కోసం మనం అందరం పనిచేయాలని చెప్పేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నిందితుల కస్టడీ పిటిషన్పై ఉత్తర్వులు రిజర్వ్. నాంపల్లి కోర్టులో వాదనల పూర్తి. కేసీఆర్ హరీష్ రావు వెంకటరామిరెడ్డి కీలకం. నా ఫ్యామిలీ ఫోన్లు ట్యాపింగ్ రఘునందన్ రావు. ఆ కేసీఆర్ ఆదేశాలతోనే ట్యాపింగ్. ఆయన ఫ్యామిలీ జైలుకి వెళ్ళడం ఖాయం. ఎమ్మెల్యే ఎన్నమంటూ ఒక వార్త చూడొచ్చు. రైట్, ఒకసారి నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. మౌలిక వసతులతోనే సత్వర న్యాయం. కోర్టుల్లో ప్రతిస్వామ్యం అవశేషాలు బాధాకరం. యువ న్యాయవాదులు మార్పు కోరుతున్నారు. మహిళా జడ్జీల సంఖ్య పెరగడం శుభపరిణామం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్య. హైకోర్టు నూతన భవనానికి భూమి పూజ అంటే ఇక మౌలిక వసతులతోనే సత్వర న్యాయం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే కోర్టులలో చాలా చోట్ల మౌలిక వసతులు కరువవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మహిళా న్యాయవాదులకు కానీ మహిళా న్యాయమూర్తుల విషయంలో కూడా వాళ్లకు ఇంకా అనేక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా న్యాయస్థానాలలో కూడా ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ అంటే ఒక
మేల్ ఫీమేల్ అనేటటువంటి విభేదాలు కనబడుతున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా మన దేశంలో ఇటు జెండర్కి సంబంధించి కానీ, అదేవిధంగా అటు ఆర్థికంగా కానీ, ఇటు సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ సమన్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది అని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ నుంచే వాళ్ళ మాటల్లో మనం చూడవచ్చు. ఒడుపు లేక వరుణుడిపై నెపం, నీటి యాజమాన్యంలో రాష్ట్ర సర్కారు విఫలం. 2023-24లో సాధారణం కంటే 5% అధిక వానలు, 33 జిల్లాలో 5 అధికం, 25 చోట్ల సాధారణం. అయినా లోటు వర్షపాతం అంటున్న ప్రభుత్వం, లెక్కలు విస్మరిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు. చెరువులు నింపక పాతాళానికి భూగర్భ జలాలు అలవుగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రైతులను మభ్యపెట్టేందుకు ఏకంగా వరుణ దేవుడిపై అభాండం మోపుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలున్నప్పుడు వరుణుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాడంటూ వానదేవుడిని సైతం రాజకీయాల్లోకి లాగిన ఆ పార్టీ ఇప్పుడు తమ వైఫల్యంతో వచ్చిన కరువును దాచిపెట్టేందుకు ఆ వరుణుడిపైనే నింద వేస్తున్నది. వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో ఈ పరిస్థితి అంటూ బుకాయిస్తున్నది. పంటలు ఎండిపోయాయి, మరో రైతు ఆత్మహత్య. నీళ్లు లేక పంటలు ఎండిపోవడం, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక వారం రోజుల క్రితం ఆత్మహత్య యత్నించిన ఓ రైతు చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించారంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక్కడ నిజంగా నాడు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి పోరాడుతున్నటువంటి సందర్భంగా విపరీతంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో, అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతుల ఆత్మహత్యలు కానీ, అటు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కానీ, మిగతా పేద ప్రజల ఆత్మహత్యలు చూస్తుంటే నిజంగా మనం తెలంగాణ కోసం పోరాటం చేసింది అసలు ఇట్లాంటి ఆత్మహత్యలు రావడానికా, ఇట్లాంటి ఆత్మహత్యలు చూడడానికా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఆ రోజు మన తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కూడా అన్ని సామాజిక వర్గాల ప్రజలకు చెందుతాయని చెప్పేసి ఆనాడు గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన వాళ్ళు ఇవాళ అవినీతిలో, అక్రమాలలో ఇరుక్కుపోయి, అటు ఏది మన లిక్కర్ స్కామ్లో ఇరుక్కపోయి వీళ్ళు జైళ్ళ పాలవుతుంటే మనం చూడొచ్చు. నిజంగా ఈ రాష్ట్రం ఏర్పడ్డది చాలా గొప్ప విషయం. ఈ రాష్ట్రం ఏర్పడడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు వచ్చిన మాట వాస్తవం. ఉద్యోగాలు ఎందుకనంటే మిగతా ప్రాంతాలకు పోయే ఉద్యోగాలన్నీ కూడా మన రాష్ట్రంలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇటు భౌగోళికంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద మనకు చెందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు స్పెసిఫిక్గా ఆ కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అంశాల వల్ల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగింది తప్ప ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పరిపాలించినటువంటి నాయకుల వల్ల మాత్రం ఈ తెలంగాణ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పేసి అనేక మంది తెలంగాణ మేధావులు మాట్లాడుతున్నారు. ఎందుకనంటే ఇవాళ వీళ్ళు అంటారు, ఈ రాష్ట్రంలో మేము ఈ ప్రాజెక్టులు కట్టినాం, అది లేదా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చినాం, అది ఇది అంటున్నారు. అదేవిధంగా మీరు 4 లక్షల కోట్ల అప్పు కూడా చేసిరు కదా, మరి అది ఎందుకో చెప్తలేరు. కాబట్టి ఈ పైసలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రజలు కట్టే పన్నుల నుంచే కదా. అంటే ఈ పేరెంత ఎవరికి రావాలి? తెలంగాణ ప్రజలకు రావాలి, తెలంగాణ ఉద్యమకారులకు రావాలి, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి తెలంగాణ బిడ్డలందరికీ రావాలి. అన్ని సామాజిక వర్గాల ప్రజల సొమ్ముతో అభివృద్ధి చెందుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వాళ్ళందరికీ పేరు రావాలి. కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అయితే కేసీఆర్, లేకుంటే కేటీఆర్, లేకుంటే కవిత, లేకుంటే హరీష్ రావు, ఇదా మీరు చేస్తున్నటువంటి ప్రచారం? కాబట్టి ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? మీరు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ ఎట్లా ప్రజాస్వామ్యబద్ధంగా కనబడుతున్నాయి మీకు? కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా కొన్ని పార్టీల తీరు చూస్తే, వాళ్ళు పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నటువంటి ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే రాబడి కోసమే పనిచేసే అవకాశాలు ఉన్నాయి వివిధ పార్టీల నాయకులు కానీ, లేదా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకత్వం కానీ. కాబట్టి ఈ పరిస్థితుల్లో మార్పు రాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా అన్ని సామాజిక వర్గాల ప్రజలకు అధికారం వచ్చే అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం వస్తే అని చెప్పేసి ఆశపడి అనేక మంది అమరవీరులు తమ ప్రాణాలు త్యాగం చేశారు. కానీ వాళ్ళ అలాంటి అమరవీరుల ప్రాణ త్యాగాల సందర్భంగా వాళ్ళు ఆశించినటువంటి వారి యొక్క ఆశలు నెరవేరినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు లేదు. లేకపోగా ఇంకా ఈ రాష్ట్రం అప్పుల పాలవుతున్నది. ఇంకా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఇవాళ రైతుల ఆత్మహత్యల్ని చూస్తే మనకు అర్థమవుతుంది, ఆటో కార్మికుల ఆత్మహత్యల్ని చూస్తే అర్థమవుతుంది మన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందనేది. అప్రకటిత కరెంటు కోతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఈ రాష్ట్రంలో.
కాబట్టి ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఈ పాలకులు అవుతున్నారు. ఈ పాలకులు అవ్వడానికి కారణం ఈ ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల ఆధారంగా వీళ్ళు ప్రజల దగ్గరికి డబ్బుల సంచులతో వస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు. ఈ పార్టీల టికెట్లు కూడా కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఆయా పార్టీల్లో కొంతమంది నేతలు కొనుక్కుంటున్నారు, ఇటు కొన్ని పార్టీలు అమ్ముకుంటున్నాయి. మరి ఇక్కడ అమ్ముడు కొనుగోలు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల వ్యవస్థలో పేద ప్రజలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? కాబట్టి ఒకసారి మనం ఆలోచించి ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాలి. ఆ దిశగా మనం అందరం అడుగులు వేయాలి. అదేవిధంగా ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లలో చాలామంది అనేక మంది ఇండిపెండెంట్స్ పోరాటం చేస్తున్నారు ప్రజల కోసం, ఈ సామాజిక న్యాయం కోసం, ఈ ఆర్థిక సమన్యాయం కోసం, ఈ రాజకీయ సమన్యాయం కోసం, ఈ జెండర్ సమన్యాయం కోసం. అంటే ఆ అమ్మాయి అబ్బాయి అనే తేడా విపరీతంగా ఉన్నది. మహిళలను ఒక రకంగా చూస్తున్నారు, పురుషులను ఒక రకంగా చూస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా సమన్యాయం జరగాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి అనేక మంది మహిళలు, అనేక మంది పురుషులు ఉన్నారు ఈ తెలంగాణలో. ఈ 17 లోక్సభ ఎన్నికలలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళను గమనించి మీరు ఓటేసి గెలిపించండి. కానీ ఈ పార్టీ ఆ పార్టీ, లేకపోతే ఈ పార్టీ అభ్యర్థి ఆ పార్టీ అభ్యర్థి, ఎవరు గెలిచే అవకాశం ఉందో వాళ్ళకు ఓటేసుకుందాం, లేకపోతే మన ఓటు మురిగిపోతుందని చెప్పేసి కొంతమంది భ్రమపడుతూ ఉంటారు. ప్రజలారా, మీ ఓటు న్యాయం వైపు ఉంచండి. అది ఎవరు గెలుస్తారు, ఏ నాయకుడు గెలుస్తాడు, ఏ నాయకుడు ఓడిపోతాడు, ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది, ఇవి పక్కన పెట్టండి. మీ ఓటు ఆర్థిక సమన్యాయం జరిగితే బాగుంటుంది, సామాజిక సమన్యాయం జరిగితే బాగుంటుంది, రాజకీయ సమన్యాయం జరిగితే బాగుంటుంది, లేదా మహిళలు పురుషులు అనే వ్యత్యాసం లేకుండా వాళ్ళకు కూడా సమన్యాయం జరిగితే బాగుంటుందని ఆలోచన కలిగిన ప్రతి ఒక్క ఓటరు మీ ఓటును ఓడిపోయినా గెలిచినా మీ ఓటు మాత్రం న్యాయం వైపే ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి ఈ రోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్. చూస్తూనే ఉండండి ఎస్టుడే న్యూస్ తెలుగు.